వెల్కమ్ టు పీటీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే విశ్వ బంధుత్వ దివసం సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురం ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ విశ్వవిద్యాలయం ఓం శాంతి కేంద్ర ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక రవణం వీధిలో ఉన్న ఓం శాంతి హార్మోనీ హౌస్ లో ఈ రక్తదాన శిబిరాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓం శాంతి కేంద్రం ఇన్ఛార్జి బికే శ్రీదేవి మాట్లాడుతూ ఓం శాంతి రాజయోగిని దాది ప్రకాష్ మణి పవిత్ర స్మరణార్థం విశ్వబంధు దివాస్ పురస్కరించుకొని జాతీయ స్థాయిలో అన్ని బ్రహ్మ కుమారీస్ కేంద్రాలలో 1,00,000 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత 2 రోజులుగా ఇప్పటికే 50,000 యూనిట్ల రక్త సేకరణ జరిగిందని, మరో 2 రోజుల్లో అనుకున్న 1,00,000 యూనిట్ల లక్ష్యం చేరువ దిశగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రశాంతమైన జీవనానికి ఈ బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. నిత్యం ఎన్నో ఒత్తిళ్లకు గురై పనుల్లో బిజీ లైఫ్ గడిపే ఎవరికైనా ఇక్కడ కాసేపు గడిపితే ప్రశాంతత వస్తుందన్నారు. ఓం శాంతి కేంద్రం ద్వారా జరిగే ప్రతి కార్యక్రమంలో తన సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. 1,00,000 యూనిట్ల రక్త సేకరణ అంటే మామూలు విషయం కాదని, ఇందుకోసం ఓం శాంతి సంస్థ సామాజిక సేవా విభాగం కృషి అభినందనీయమన్నారు. ఇందులో ఎన్టీఆర్ ట్రస్ట్, లయన్స్, ISBTI ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖల సహకారం కూడా ఉందన్నారు. అమలాపురంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేశారు. వారికి సర్టిఫికేట్లని శ్రీదేవి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, ఛాంబర్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, చిరంజీవి బ్లడ్ డోనర్స్ ప్రతినిధులు నల్లా చిట్టి, నల్లా నాయుడుతో పాటు బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు. రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈశ్వరి సమాజ్ యొక్క ఓం శాంతి నిలయాల్లో రక్తదాన శిబిరాన్ని భారీ స్థాయిలో సామాజిక స్పృహత ఇవాళ ఏర్పాటు చేశారు. నిన్నటికి సుమారు 50,000 యూనిట్ల రక్తాన్ని దానం చేయడం జరిగింది దాతలు. ఈరోజు రేపు కలుపుకుంటే 1,00,000 యూనిట్లుగా చేయడానికి ముందుకెళ్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉండే సంస్థలు, ఆధ్యాత్మిక విషయాలను బోధించే సంస్థలు సామాజిక బాధ్యతను కూడా తీసుకుని రక్తదానాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని సంస్థలను అభినందిస్తూ, అలాగే రక్తాన్ని దానం ఇచ్చేవారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ తీసుకుంటున్నారు. ఆగస్టు 25 విశ్వ బంధుత్వ దివస్ సందర్భంగా ఈ నెల 22, 23, 24, 25 తారీఖుల్లో దేశవ్యాప్తంగా ఈ సంస్థ యొక్క శాఖలు ఎన్నైతే ఉన్నాయో అన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేయడం ఒక ప్రాణాన్ని నిలబెట్టడం, ఈ సందేశాన్ని ఇస్తూ ప్రజలందరినీ ప్రోత్సహిస్తూ
ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 22, 23 తారీఖుల్లో ఎక్కడెక్కడైతే ఈ రక్తదాన శిబిరాలు జరిగాయో ఇప్పటికే 50,000 యూనిట్లు రక్తం యొక్క సేకరణ జరిగింది. అలాగే 24, 25 తారీఖులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అన్ని బ్రాంచెస్ లో జరుగుతుంది. 1,00,000 యూనిట్లు రక్తదానం చేయాలి ఈ సంస్థ తరపున అనే లక్ష్యం దిశగా ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి. దీని ద్వారా ప్రజలందరికీ సమాజం పట్ల బాధ్యత తెలియచేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేసే అవకాశం కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. ఓం శాంతి.